అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఇక్కడ టెట్ డిఎస్సి, కానిస్టేబుల్, ఎఫ్బిఓ వీటికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పొందేసి అందులో జాయిన్ చేసి ఫ్రీ కంటెంట్ అంతా కూడా పొందడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక మొదటి అంశం అయితే చూద్దాం. హోంశాఖలో కొలువుల జాతర 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు అనేటువంటి జారీ అయినాయి. త్వరలో ఆన్లైన్ లో దరఖాస్తులకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇంకా డేట్స్ అనేటువంటివి అనౌన్స్ అయితే చేయలేదు. పోలీస్ శాఖలో ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి అంటూ మనకి ఈ రకంగా ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. సివిల్ ఎస్ఐకి సంబంధించి 148, ఏఆర్ఎస్ఐకి సంబంధించి 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐకి సంబంధించి 12. ఈ రకంగా మొత్తంగా ఎక్కువ పోస్టులు సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052. ఈ రకంగా విభాగాల వారిగానైతే దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. అఫీషియల్ గా మనము ఆన్లైన్ వెబ్సైట్ ద్వారానే మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇంకా డేట్స్ అనేటువంటివి అయితే మెన్షన్ చేయలేదు. దరఖాస్తు ప్రొఫార్మాను కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. అభ్యర్థులు శారీరక వైద్య ప్రమాణాలు అనేటువంటివి కూడా ధృవీకరించుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సరిగ్గా ఉన్నట్లయితేనే ఆ శారీరక ప్రమాణాలు అనేటువంటి తర్వాతే పరీక్షలకు హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు దాఖలు చేసే ముందే కొన్ని స్థానికులైనటువంటి అభ్యర్థులు కొన్ని ధ్రువపత్రాలను సమకూర్చుకోవాలని మండలి అయితే సూచించింది. ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉపవర్గీకరణతో కూడినటువంటి తాజా సామాజిక ధ్రువపత్రం అనేటువంటిది అయితే ఉంచుకోవాలి. ఎస్టీ అభ్యర్థులు తమ కులం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసిపెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే ఆర్థికంగా బలహీన వర్గాలు అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం నుంచి పొందినటువంటి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రం అనేటువంటిది అయితే చూసుకొని పెట్టుకోవాలి. బీసీ అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే తీసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత అభ్యర్థులంతా కూడా 1 నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు లేదంటే నివాస ధృవీకరణ పత్రం ఈ రెండిట్లలో ఏదైతే అది అంటే చదువుకున్నటువంటి స్కూల్కు సంబంధించి కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ధృవీకరణ పత్రం అనేటువంటిది అంటే నాన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో చదివితే కనుక ఈ నివాస ధృవీకరణ పత్రం అంటే 1 to 7th స్టడీకి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు పొందడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగ స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైనటువంటి సంబంధిత అభ్యర్థులు అయితేనేమో దీనికి సంబంధించి అయితే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా క్లియర్ గా మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఏప్రిల్ 1 తర్వాత తీసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. బీసీ వాళ్ళు కూడా నాన్ క్రిమిలేయర్ కి సంబంధించి ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకుని వీటన్నిటిని కూడా దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఈ ఖాళీల వివరాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలా రకాలుగా అంటే 20,000 ఉద్యోగాలకు సంబంధించి చాలా ప్రయత్నాలు చేశారు అభ్యర్థులు. కానీ ప్రజెంట్ అయితే 7,437 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి జారీ అయింది. ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ అనేటువంటిది, ఎస్ఐ పోస్టులకు డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది ఫుల్ వీడియోలో మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రధానంగా మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఆ నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ పూర్తి అయ్యే విధంగా మన యొక్క ప్రణాళిక అనేటువంటిది రచించుకుంటేనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాను పోటీ అనేటువంటిది పెరుగుతున్నది, పోస్టులు అనేటువంటిది తగ్గుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీలో మనం ఉండాలంటే నిరంతర కృషి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్, రేషనలైజేషన్ ప్రక్రియ అదంతా అయిపోయిన తర్వాతనే మనకు రావడానికి అవకాశం ఉంది. కొంత టైం పడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటే దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎఫ్బిఓ నోటిఫికేషన్ కూడా పడుతుంది. సిమిలర్ గా ఉంటుంది ఈ సిలబస్ అనేటువంటిది. కొంత ఖచ్చితంగా ఈ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మీ ప్రయత్నం అనేటువంటిది వీటిపైన కూడా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
దాని తర్వాత కేవలం డిఎస్సిని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని వదలకుండా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఉంది కంటెంట్ అంతా. 8th వరకు మొత్తం చదవాలి, అప్ టు 10th వరకు లింక్డ్ టాపిక్స్ అనేటువంటి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటది. కాబట్టి అసలు టైం అనేటువంటిది సరిపోదు మనకు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం ఏదైనా సక్సెస్ కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఉద్యాన శాఖలో పోస్టులు భర్తీ చేయాలని వినతి పత్రం అయితే ఇచ్చారు. తెలంగాణ ఉద్యాన శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం అయితే ఇక్కడ వినతి పత్రం అయితే అందించారు. నెక్స్ట్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు. 15,982 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 17 జిల్లాల నుంచి ఇంకా అందినటువంటి ప్రతిపాదనలు అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 15,982 పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వివిధ సాంకేతిక కారణాలు, అధికారుల అలసత్వంతో నియామక ప్రక్రియ అనేటువంటి నెమ్మదిస్తుంది. మొత్తంగా 3,100 టీచర్ పోస్టులు, సహాయక పోస్టులు ఏమో 12,882 ఉన్నాయి. రాష్ట్రంలో సగం జిల్లాలోని ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడలేదు. దాదాపు 10,000కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి 17 జిల్లాల నుంచి అయితే మనకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అందలేదు. అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు సంబంధించి అధికారుల అలసత్వం అవన్నీ కూడా దీనికి సంబంధించిన డేటా ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడిన జిల్లాలు ఇచ్చారు. వెలువడినటువంటి ఆలస్యమైనటువంటివి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. జగిత్యాల, మహబూబాబాద్ అయితే ఉన్నదట. మిగతాయి కూడా ఒక్కొక్కటిగా మనకు నోటిఫికేషన్లు అనేటువంటివి రాబోతా ఉన్నాయి. అవి రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది మీకు అందించడం అనేటువంటిది అయితే జరుగుతుంది. దాని తర్వాత రైల్వేలో కనుక చూసుకుంటే భారీగా నియామకాలు అనేటువంటి జరుగుతున్నాయి. దేశంలో 2014 నుంచి 5.56 లక్షల మందికి అయితే దక్షిణ మధ్య రైల్వేలో 50,485 మందికి ఉద్యోగాలు అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి సెంట్రల్ లో కూడా చాలా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేటువంటి వస్తున్నాయి. వాటిని మనం యూజ్ చేసుకోవడం అనేటువంటిదే మన యొక్క పనిగా భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు రైల్వేలో కనుక చూసుకుంటే 6,557 ఖాళీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి చివరి తేదీ అప్లైకి కనుక చూసుకుంటే జూలై 29 నిన్నటి వరకు మనకి అయిపోయింది. ఇక్కడ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అంటే అప్లికేషన్ కి సంబంధించి చేసి ఫీజు గిట్ట ఎవరైనా పెండింగ్లు ఉంటే మాత్రం 31 వరకు మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి క్లియర్ గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.